బీజేపీ నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన మొదటిగా ఆదిలాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరలిస్తున్న మార్గం మధ్యలో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీంతో రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రమేష్ రాథోడ్ రాజకీయ ప్రస్థానంలో 1999లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. తిరిగి మళ్లీ 2014లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఇక చివరిగా 2021లో ఈటెల రాజేందర్తో కలిసి ఆయన బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఉదయం 10:30 జరుగుతాయి. ఉట్నూరులోని వారి నివాసం నుండి ప్రారంభమై క్రాస్ రోడ్ నాగపూర్ చౌరస్తాలోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రమేష్ రాథోడ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. తిప్పదన్న పోనీ లాగి